సర్పంచ్గా గెలవగానే గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తా ఏర్పుల శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏర్పుల శ్రీనివాస్ ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తన గుర్తు అయిన కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ సర్పంచ్గా మొదటి రోజు నుండే గ్రామంలో కోతుల బెడద లేకుండా కృషి చేస్తానని హామీ ఇస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయనకు భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఎల్లారెడ్డిపేట ప్రజలు ఆశీర్వదించి ముందుకు పంపినందుకు ఎల్లారెడ్డిపేట ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు లోపే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఎన్ని హామీలు అయితే చెప్పిండో అదే ప్రకారంగా మాట తప్పకుండా మడమే తిప్పకుండా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ముందుకొచ్చి ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారిదే. అప్పుడు అక్క చెల్లెళ్లకు, అమ్మలకు, ఆడవాళ్ళకందరికీ ఫ్రీ బస్ ఇస్తా, నా అక్క చెల్లెళ్ళకైతే ఇవ్వనా అనే ఉద్దేశం కొద్దీ ఆయనే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఇవాళ అక్క చెల్లెళ్ళు ఉచిత బస్సు ప్రయాణం చేస్తుండ్రు. రెండోది 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం 9.5 సంవత్సరాల పాలన చేసింది. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అవి తప్పకుండా ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చి అందరూ సన్న బియ్యమే తినాలి, ఉన్నోళ్ళు లేనోళ్ళు ఒక సమానంగా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ సన్న బియ్యం కార్యక్రమం పెట్టి ప్రతి ఇంట సన్న బియ్యం భోజనం తినబెడుతుంది వాళ్ళ రేవంత్ రెడ్డి గారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ వైపు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తుండ్రు. రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చిన 2 సంవత్సరాల లోపే సన్న బియ్యం తినబెడుతుండు. మనం కూడా ఆయన మాదిరిగా సన్న బియ్యం తినబెట్టాలి, మన గవర్నమెంట్ ఎక్కడున్నా కూడా అక్కడ తినబెట్టాలన్న ఉద్దేశం కొద్దీ కేంద్ర మంత్రులు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు పోతే ఈయనను చూసి తెలంగాణ రాష్ట్రంలో రూపాయి బిళ్ళ అప్పు తేకుండా కూడా ఆ విధంగా పరిపాలన చేస్తుండు. కాబట్టి ఆ విధంగా మన ప్రభుత్వం ఎక్కడ ఉన్నా కూడా ఆ రకంగా చేయాలన్న ఉద్దేశం కొద్దీ తెలంగాణ వైపు ప్రతి ఒక్కరు చూస్తారు. కాబట్టి మనకు ప్రతి ఒక్కరు ఒక్క వస్తువు తప్పకుండా అప్పుడే చెప్పిండు ముఖ్యమంత్రి వారు, మీరు ఎగ్గొట్టచ్చు కానీ నేను ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ఇస్తా అన్న మాట మీద ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ ముందుకెళ్తుండు. సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, ప్రతి ఒక్కటి తప్పకుండా చేసుకుంటా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారిదే. ఇప్పుడు ఆయన చెప్పిండు 2 సంవత్సరాల లోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు. అదేవిధంగా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసిండు. ఇవాళ ఇప్పటికీ మళ్ళీ చెప్తుండు, నేను ప్రజా సేవకుని, ప్రజా పాలన, ప్రజల పాలన, మనము లీడర్లం కాదు, సేవకులం, పాలకులం. అదేవిధంగా సర్పంచులకు కూడా పాలకుల్లాగా పనిచేయాలి అని చెప్పడం జరిగింది. మన కాంగ్రెస్ వైపు అందరూ మొగ్గు చూపుతుండ్రు. కాంగ్రెస్ సర్పంచులు కూడా అదే రకంగా ఇంటికి పోయి నీకేం కావాలమ్మా అని చెప్పడం జరుగుతుంది. ఇంటింటికి తిరిగి ఇప్పుడు ఓట్లయితే ఏ విధంగా అడుపుకుంటానికి తిరుగుతుండ్రో అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళం అట్లనే తిరిగినాం, ఇప్పటికి కూడా అట్లనే తిరిగి పనులు చేస్తున్నాం. సర్పంచులు కూడా సర్పంచ్ గారికి ఒకటే చెప్పినాం, రేపు పొద్దున గెలిచినాక ఎల్లారెడ్డిపేట ప్రజలకు కోతుల బెడద ఎక్కువ ఉన్నది కాబట్టి మనం ఫస్ట్ చేసేదే ప్రమాణ స్వీకారమైన తెల్లారి నుంచి మొదలు పెట్టుకునేది కోతుల బెడద. కోతులను ఎల్లారెడ్డిపేటలో లేకుండా చేసే బాధ్యత సర్పంచ్ తీసుకోవాలి. అది తీసుకుంటా అని హామీ ఇవ్వడం జరిగింది. అది కోతులు తరిమి కొట్టేంత వరకు వదిలిపెట్టేది లేదు. అది ఎంత ఖర్చు అయినా సరే, ఏమైనా సరే, 2 కొండంగలు కొనుక్కొచ్చి పక్క విలేజ్లో ఎట్లా చేస్తారో బండలింగంపల్లి ఆ ఏరియాలో మనం కూడా అదే విధంగా బయటకు పంపించే ఏర్పాటు చేద్దాం. మన బిడ్డలకు ఎవరికి గరిచినా మన బిడ్డకు గరిచినట్టే. కాబట్టి అటువంటి జరగకుండా చూద్దామని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. మీరు అన్ని చేసినాయి ఒక ఎత్తు అవుతాయి, కోతులను బయటకు పంపించినట్టయితే అదొక ఎత్తు, మాకు మంచి పాలన చేసినట్టు అవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము పోతున్నాం. జై కాంగ్రెస్, జై హింద్. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. కాబట్టి గ్రామానికి సేవకుడిగా పనిచేస్తానని మీ ముందుకు నేను వస్తున్నాను. కాబట్టి నాకు కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి మన పార్టీ తరఫున అన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఉచిత బస్సు ఉన్నది, సన్న బియ్యం ఉన్నాయి, రేషన్ కార్డ్స్, గ్యాసు, ఉచిత గ్యాసు, అన్ని సంక్షేమ పథకాలు మనకు అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ఇంకా కరెంటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఉన్నది. కాబట్టి అందరూ దయచేసి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ ఎల్లారెడ్డిపేట గ్రామంలో నేను గెలిచిన మొదటి రోజునే కోతుల బెడదను నివారిస్తానని తొలి సంతకము దానిపైనే సంతకం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ గమనించి దీన్ని మనసులో పెట్టుకొని గుర్తుంచుకొని కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదములు. అభ్యర్థిగా 10వ వార్డు నుండి పోటీ చేస్తున్నాను. నా గుర్తు 3వ నెంబర్ స్టూలు గుర్తు. స్టూలు గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మరి గ్రామంలో ప్రధాన సమస్య 10వ వార్డులో మురికి కాలువలు మరియు రోడ్లు అవసరం ఉన్నది. కాబట్టి అది ప్రత్యేక దృష్టి పెట్టి కేకే మహేందర్ రెడ్డి గారి ద్వారా ప్రభుత్వ విపు మరియు శాసనసభ్యులు ఆదిశీనన్నతోని మాట్లాడి పరిష్కరిస్తానని తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటు స్టూలు గుర్తుపైన వేసి నన్ను గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.